Hello guys, welcome to the detailed explanation of Daredevil Born Again Season 1 Episode 7. ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూసే ముందు మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంక ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఆన్ ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్ లో మ్యాట్ మోర్డాక్ ఫైనల్ గా తన డే డెవిల్ కాస్ట్యూమ్ ని వేర్ చేసుకుని ఏంజెలాని సేవ్ చేయడానికి వెళ్లి మ్యూస్ తో ఫైట్ చేసి ఏంజెలాని సేవ్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ లోకి డీప్ గా వెళ్ళబోయే ముందు మీకు ఈ సీజన్ లోని ఎపిసోడ్ 2 లో డాక్టర్ గ్లెన్ లోకల్ ఆధార్ సిరీస్ ఇంటర్వ్యూలో ఒక యంగ్ బాయ్ ని మీట్ అయ్యేది మీరు చూసే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ 7 స్టార్టింగ్ లో మేయర్ ఫిస్క్ తన ఆఫీస్ విండో నుండి బయటికి చూస్తూ బకెన్ డానియల్ తో మాట్లాడుతూ ఈ సిటీ భయంతో అల్లకల్లోలం అవుతుంది. ఈ సిటీకి ప్రామిస్ చేశాను, ఇలాంటి క్రిమినల్స్ నుంచి కాపాడతాను అని, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని ఫిస్క్ అంటూ ఉంటాడు. అప్పుడు డానియల్ మాట్లాడుతూ మీరు చెప్పింది తప్పనుకుంటా మిస్టర్ మేయర్ అని అంటూ, ఎందుకంటే నిన్న నైట్ మ్యూస్ దగ్గర నుంచి ఏంజెలా అనే అమ్మాయి తప్పించుకుంది అండ్ మ్యూస్ యొక్క స్థావరం ఎక్కడ అనేది కూడా పోలీసులకి చెప్పేసింది అని మేయర్ ఫిస్క్ తో చెప్తూ ఉంటాడు. ఇంకా బగ్ మాట్లాడుతూ ఏంజెలా అనే అమ్మాయిని మ్యూస్ దగ్గర నుంచి ఒక అతను సేవ్ చేశాడు, తన పేరు డే డెవిల్ అని చెప్తాడు. అప్పుడు ఫిస్క్ మాట్లాడుతూ వాడు వచ్చేసాడు అని అనుకుంటూ బక్కీ అండ్ డానియల్ ను గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అని అన్నట్టుగా చెప్తాడు. అంటే కొంచెం కోపంగా ఉన్నాడు ఫిస్క్ ఆ టైంలో. ఇంకా విండో నుంచి ఫిస్క్ బయటికి చూస్తూ తనలో తను అనుకుంటూ హీఈస్ బ్యాక్ అని అంటూ ఉంటాడు. తను కాన్షియస్ లోకి వస్తూ తనతో లాస్ట్ గా డే డెవిల్ అన్న లాస్ట్ ఫ్యూ వర్డ్స్ ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. తర్వాత సీన్ లో మ్యాట్ బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో మ్యాట్ కైన డ్యామేజెస్ నుండి బ్లడ్ కూడా స్నానం చేస్తుంటే పోతూ ఉంటుంది. అప్పుడు గ్లెన్ కూడా వచ్చి మ్యాట్ తో స్నానంలో జాయిన్ అవుతుంది. తర్వాత మ్యాట్ తన ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు గ్లెన్ మాట్లాడుతూ లాస్ట్ నైట్ మ్యాట్ లేచి వెళ్ళిపోవడం గురించి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. దానికి మ్యాట్ కూడా అర్జెంట్ గా కేసు విషయం అవడంతో వెళ్ళిపోయాను అన్నట్టు కూడా చెప్తూ ఉంటాడు. బట్ గ్లెన్ కి ఇదంతా కూడా నమ్మశక్యంగా ఉండదు. అందుకే మ్యాట్ తో నువ్వు నా దగ్గర ఏం దాచట్లేదు కదా అని క్వశ్చన్ చేస్తుంది. దానికి మ్యాట్ మాట్లాడుతూ నేను నా హెల్ కిచెన్ డేస్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నానని గ్లెన్ తో చెప్తూ ఉంటాడు. తర్వాత మ్యాట్ తన ఆఫీస్ కి వెళ్తాడు. అలా రావడం చూసిన చెర్రీ నైట్ మ్యాట్ డేల్ డెవిల్ గా మారడం గురించి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మ్యాట్ మాట్లాడుతూ గట్టిగా అరవకు, ఏదైనా ఉంటే కాన్ఫరెన్స్ రూమ్ లో మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరూ కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్తూ ఉంటారు. ఆ టైంలో కర్స్టిన్ వచ్చి మ్యాట్ తో కేసు విషయం మాట్లాడాలి అనుకుంటుంది. బట్ మ్యాట్ కేసు విషయం కంటే కూడా చెర్రీతో మాట్లాడడానికి ప్రయారిటీ ఇవ్వడం చూసి కర్స్టిన్ కి కొంచెం అనుమానం కలుగుతూ ఉంటుంది, వీళ్ళ దగ్గర ఏదో దాస్తున్నారు అని. అలా మ్యాట్ చెర్రీ లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాట్ తో చెర్రీ మాట్లాడుతూ ఎందుకు ఇలా చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అలా చెర్రీ మాట్లాడుతూ ఉంటే మ్యాట్ మాట్లాడుతూ డే డెవిల్ రాకపోతే ఇంకా చాలా మంది చనిపోయేవాళ్ళు, పైగా పోలీసులు ఆ ప్లేస్ ని వెతకడానికి చాలా కష్టపడుతున్నారు, కానీ నేను వన్ నైట్ లో కనిపెట్టేశాను అని చెర్రీతో కొంచెం గొప్పగా చెబుతున్నట్టే ఉంటుంది. అప్పుడు చెర్రీ కూడా కోపంతో అన్నాడు నవ్వుతూ అన్నాడు తెలియదు కానీ ఇప్పుడేంటి మెళ్ళివ్వాలా నీకు అని అంటాడు. ఇంకా మ్యాట్ మాట్లాడుతూ మ్యూస్ ఈసారి త్వరగా తన స్టెప్ ని తీసుకుంటాడు, సో మనం ఫాస్ట్ గా ఉండాలి అంటూ నీ ఏజెన్సీని మ్యూస్ గురించి తెలుసుకోమని పంపించు అని చెర్రీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు చెర్రీ మాట్లాడుతూ నో 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 నో, నువ్వు నీ పాత రోజుల్లోకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళు, కానీ నేను మాత్రం ఇన్వాల్వ్ అవను అని చెర్రీ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఏదైనా కేసు విషయం కానీ నువ్వు నాకే కాల్ చేసేవాడు, అది నీకు గుర్తుందా అని చెర్రీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా టైంలో చెర్రీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో మేయర్ ఫిస్క్ ఆఫీస్ లో బాగా డే డెవిల్ గురించి ఫ్రస్ట్రేటెడ్ గా కోపంగా ఆలోచిస్తూ బక్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు బక్ మాట్లాడుతూ వస్తే రానివ్వండి, ఆయన మ్యూస్ ని డే డెవిల్ అపి చాలా మంచి పనే చేశాడు కదా అని బక్ ఫిస్క్ తో అంటూ ఉంటాడు. అప్పుడు ఫిస్క్ మాట్లాడుతూ నువ్వు గతాన్ని మర్చిపోయావా, నేను 10 సంవత్సరాలు కలిసి నిర్మించిందంతా కూడా తను ఒంటి చేత్తో కూల్ చేశాడు, ఇంకా నన్ను జైలుకు పంపించేది కూడా చేశాడు అని కొంచెం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఫిస్క్ మాట్లాడుతూ మన దగ్గర ఇప్పుడు పవర్స్ ఉన్నాయి, ఏం చేయగలనో అది ఖచ్చితంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత సీన్ లో మ్యాట్ హాస్పిటల్లో ఏంజెలాతో మాట్లాడుతూ నువ్వు అక్కడ ఏమేమి చూసావు అని కొంచెం అడుగుతూ ఉంటాడు. ఆ టైంలో ఒక ఇద్దరు పోలీసులు కూడా మ్యూస్ ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. అంటే పోలీసులు ఒకళ్ళు డిటెక్టివ్ కిమ్ అండ్ ఇంకొక అతను పోలీస్, వాళ్ళిద్దరు కలిసి కూడా మ్యూస్ ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. అండ్ మ్యూస్ ప్లేస్ లో దొరికిన కొన్ని ఎవిడెన్సెస్ ని ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కడేమో మ్యాట్ ఏంజెలాతో ఇంకెవరికి ఇలా జరగదు అని ప్రామిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు అక్కడ నార్మల్ గా కాకుండా డిఫరెంట్ గా ఏదైనా డీప్ గా చూసావా అని ఏంజెలాని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏంజెలా మాట్లాడుతూ ఫేసెస్ అని ఆన్సర్ ఇస్తుంది. డిటెక్టివ్ కిమ్ ఏమో మ్యూస్ ప్లేస్ మొత్తాన్ని కూడా వెతుకుతూ ఉంటుంది. ఆ టైంలో మ్యూస్ ప్లేస్ లో తను యూజ్ చేసిన ఒక మెడికల్ క్లాత్ దొరుకుతుంది, అది నార్మల్ క్లాత్ కాదు. నెక్స్ట్ సీన్ లో వెనిసా లూకాను కలుస్తుంది అండ్ వెనిసాతో లూకా మాట్లాడుతూ అసలు ఫిస్క్ మేయర్ ఎందుకు అయ్యాడు, వాట్ ద రీజన్ అంటూ, ఇంకో సైడ్ ఏమో నన్ను 1.8 మిలియన్ కట్టమని బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వెనిసాతో మాట్లాడుతూ ఉంటాడు.
ఆ టైంలో ఒక రకంగా లోకా ఫిస్క్ ని చంపడానికి వెనిసా హెల్ప్ కావాలని అడుగుతూ ఉంటాడు. తర్వాత సీన్ లో ఎపిసోడ్ 2 లో గ్లెన్ ఇంటర్వ్యూ దగ్గర కనిపించిన ఒక బాయ్ గ్లెన్ ని కలుస్తాడు. అండ్ తను మాట్లాడుతూ తన పాస్ట్ లో జరిగిన స్టోరీస్ గురించి గ్లెన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ ఏమో డిటెక్టివ్ కిమ్ మేయర్ ఫిస్క్ దగ్గరికి వెళ్లి న్యూస్ ప్లేస్ లో దొరికిన ఒక మెడికల్ క్లాత్ ఆధారంగా ఎవరో గెస్ చేసి బాస్టిన్ అనే అతనే ఈ మర్డర్స్ అన్నిటికీ కూడా కారణం అని ఫిస్క్ తో చెప్తూ ఉంటుంది. ఇంకా బాస్టిన్ తన టీనేజ్ లోనే 4 టైమ్స్ మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళాడు అనే దాని గురించి కూడా ఫిస్క్ చెప్తూ ఉంటుంది. ఆ టైంలో కిమ్ మాట్లాడుతూ ఇంకా బాస్టిన్ 16 ఇయర్స్ ఏజ్ లోనే తన కోచ్ ను కూడా చంపేశాడు అనే దాని గురించి చెప్తూ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ గ్లెన్ దగ్గర ఉన్న అబ్బాయి తన పాస్ట్ గురించి చెప్తూ ఇప్పుడు ఈ సిటీ నన్ను గుర్తిస్తుంది అని గ్లెన్ తో చెప్తూ ఉంటాడు. అండ్ కొంచెం రూడ్ గా కూడా మాట్లాడుతూ ఉంటాడు. మేయర్ ఫిస్క్ ఏమో స్ట్రైట్ గా కాకుండా కిమ్ ని డే డెవిల్ కి సంబంధించి ఏమన్నా దొరికాయా ఎవిడెన్సెస్ అనే దాని గురించి అడుగుతూ ఉంటాడు. బట్ కిమ్‌కి మాత్రం అలాంటివేమీ దొరకలేదు కాబట్టి, దొరకలేదు సార్ అని చెప్తుంది. ఇంకా ఫిస్క్ మాట్లాడుతూ థాంక్ యూ ఇంక మీదట అంతా నేను చూసుకుంటాను అని కిమ్‌తో అంటాడు. వన్ టైమ్‌లో డాక్టర్ గ్లెన్ దగ్గర ఉన్న బాయ్ ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అలా బ్లడ్ రావడంతో గ్లెన్ ఏమో ఒక టిష్యూ ఇచ్చి క్లీన్ చేసుకోమని అంటుంది. దానికి ఆ బాయ్ ఆ బ్లడ్ ని తీసుకొని ఒక పేపర్ మీద మ్యూస్ ఫేస్ ని గీస్తాడు. అలా గీస్తూ దిస్ ఇస్ మై ట్రూ ఐడెంటిటీ అని గ్లెన్ తో అంటాడు. అప్పటి నుంచి గ్లెన్ కి కొంచెం భయం, కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే తనే మ్యూస్ అనేది గ్లెన్ కి తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి తన దగ్గర నుంచి తప్పించుకోవాలి అనుకుంటుంది. బట్ గ్లెన్ ని మ్యూస్ గోడకేసి కొడతాడు. అందువల్ల గ్లెన్ అన్కాన్షియస్ అయిపోతుంది. ఎప్పటికీ మీకు అర్థమై ఉండాలి, బాస్టిన్ మ్యూస్ ఇద్దరు ఒకటేనని. తర్వాత సీన్ లో చెర్రీని కర్స్టిన్ మ్యాట్ ఎక్కడున్నాడు అనేది అడుగుతూ ఉంటుంది. దానికి చెర్రీ కొంచెం చేదరించుకుంటూ తన గురించి నా దగ్గర అడగొద్దు, కొంచెం కోపంగా ఉన్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు కర్స్టిన్ మాట్లాడుతూ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, మనం అంతా కూడా ఒక టీం, అయినా మీరు ఇది దాచాలి అనుకుంటే అది మీ ఇష్టం అని కర్స్టిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్ లో ఫిస్క్ అపాయింట్ చేసిన టాస్క్ ఫోర్స్ న్యూస్ ప్లేస్ లో ఉన్న ఫేసెస్ ని డిస్కవరీ చేస్తూ వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక డే డెవిల్ అక్కడికి వచ్చి వాటన్నిటిని కూడా చూస్తూ ఉంటాడు. ఇలా డే డెవిల్ ఫేసెస్ అన్నిటిని వెతుకుతూ ఉన్నప్పుడు డాక్టర్ గ్లెన్ ఫేస్ కూడా షాకింగ్లీ అక్కడ ఉన్నట్టు డే డెవిల్ కనుక్కుంటాడు. ఆ టైంలో ఒక ఆఫీసర్ అక్కడికి రావడంతో డే డెవిల్ తన స్టిక్ తో తను కొట్టేసి అక్కడ నుంచి కూడా ఓ మై గాడ్ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత పాల్ ఫిస్క్ తో మాట్లాడి అక్కడికి డే డెవిల్ రావడం గురించి, డాక్టర్ గ్లెన్ ఫేస్ రికగ్నిషన్ గురించి కూడా ఫిస్క్ చెప్తాడు. ఇక్కడేమో మ్యూస్ గ్లెన్ ని టార్చర్ చేస్తూ ఉంటాడు. తన నెర్వ్స్ కట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. తర్వాత మ్యూస్ గ్లెన్ ని ఏదో చేద్దాం అనుకుంటాడు. ఆలోపే పోలీస్ సైరన్ వినిపించడంతో నో అప్పుడే కాదు అనుకుంటూ తన ప్లాన్ ని వెంటనే చేంజ్ చేసుకొని మ్యూస్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అది కూడా గ్లెన్ ని చంపేసి. బట్ గ్లెన్ ని మ్యూస్ చంపుదాం అని వస్తూ ఉండడంతో ఆ టైంలోనే డే డెవిల్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికి ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో గ్లెన్ కి గన్ దొరకడంతో గ్లెన్ మ్యూస్ ని షూట్ చేసేస్తుంది. ఇంకా అలా షూట్ చేసి గ్లెన్ కూడా అన్కాన్షియస్ అయిపోతుంది. ఆ టైంలో ఫిస్క్ పంపించిన టాస్క్ ఫోర్స్ కూడా గ్లెన్ రూమ్ లోకి వచ్చేస్తారు. అప్పటికే మ్యూస్ చనిపోయి ఉంటాడు. అక్కడికి వచ్చిన యాంటీ టాస్క్ ఫోర్స్ ఎవరో గ్లెన్ ని రెస్క్యూ చేసినట్టుగా ఫిస్క్ తో చెప్తారు. ఫిస్క్ కూడా ఆ రూమ్ కు వచ్చేస్తాడు. ఇంకా ఆఫీసర్ తో ఇక్కడికి థర్డ్ పర్సన్ ఎవరు రాలేదు అని ఫిస్క్ ఆఫీసర్ తో చెప్తాడు. అప్పుడు ఆఫీసర్ కూడా ఏదో ఆలోచిస్తూ ఓకే సార్ నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో ఫిస్క్ ఆఫీస్ లో డానియల్ ఫిస్క్ చైర్ లో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. అది చూసి బీబీ కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత డానియల్ బీబీ రాసిన ఆర్టికల్ గురించి, డే డెవిలే మ్యూస్‌ని చంపాడు అనే దాని గురించి బీబీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో డానియల్ బీబీతో మాట్లాడుతూ ఫిస్క్ గురించి, ఫిస్క్ చేయబోయే పనుల గురించి, ఒకవేళ నువ్వు ఇది చేయబోతే నీకొచ్చే ప్రాబ్లమ్స్ గురించి అన్నిటి గురించి కూడా బీబీతో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పాలంటే ఆ టైంలో బీబీ కొంచెం భయపడిందని చెప్పాలి. తర్వాత సీన్‌లో గ్లెన్ హాస్పిటల్‌లో ఉంటుంది. వన్ టైమ్‌లో కాన్షియస్‌లోకి వస్తుంది. అప్పుడు తను మ్యాట్‌తో మాట్లాడుతూ తను నన్ను పేరు పెట్టి పిలిచాడు అని అంటుంది. దానికి మ్యాట్ ఎవరు అంటే డే డెవిల్ అని ఆన్సర్ ఇస్తుంది. ఇంకా సమ్ న్యూస్ టీవీలో రన్ అవుతూ ఉండడంతో టీవీ వాల్యూమ్ పెంచుతుంది. ఆ న్యూస్‌లో ఫిస్క్ మాట్లాడుతూ మ్యూస్‌ని చంపింది తన టాస్క్ ఫోర్సే అని కొంచెం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. తర్వాత సీన్‌లో వెనిసా లోకాకి తను ఒంటరిగా ఉన్నాడు అని మెసేజ్ పంపిస్తుంది. లోకా కూడా వెంటనే కార్ తీసుకొని ఆ రెస్టారెంట్‌కి వచ్చేస్తాడు. తీరా అలా వచ్చేసి లోకా ఫిష్ ని చంపుదాం అనుకునే లోపే ఒక్కొక్క సైడ్ దాక్కోనుండి లోకాని చంపేస్తాడు. ఇక్కడ లోకాకు తెలియంది ఏంటంటే ఇదంతా కూడా ఫిస్క్ వేసిన ప్లాన్. అండ్ ఎక్కడితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీరు ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. Once again, thanks for watching this video, and I don't end this video without saying Excelsior.